ఎంత విజనరీయో మీ అందరికీ తెలుసు. గతంలో శ్రమదానం ద్వారా జన్మభూమి కార్యక్రమాన్ని ఏ విధంగా అయితే ముందుకు నడిపించారో, ఈసారి మన రాష్ట్రం యొక్క స్వచ్ఛత కోసం అని చెప్పి ప్రజల యొక్క పార్టిసిపేషన్తో, వారి యొక్క పూర్తి స్థాయి సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేయాలన్నటువంటి ఉద్దేశంతో దీనికి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అన్నటువంటి పేరు పెట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల 3వ శనివారం రోజు మొత్తం సొసైటీ అంతా కూడా కలిసి చేసే విధంగా మనకి సూచనలు ఇచ్చడం జరిగింది. ఈరోజు మైదుకూరు, కడప జిల్లాకు సంబంధించి మైదుకూరు మున్సిపాలిటీ నందు ఈ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు గంట క్రితమే ప్రారంభించారు. అదేవిధంగా అన్ని నియోజకవర్గాల్లోనూ, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో కూడా ఈ కార్యక్రమాన్ని రాష్ట్రం అంతా కూడా జరుపుకుంటుంది. సో ఇక్కడ అంతకుముందు మనం చాలా కార్యక్రమాలు చేసి ఉంటాం. ఏదైనా సరే శానిటేషన్కి వస్తే, అంటే పరిశుభ్రతకు వస్తే తప్పనిసరిగా ప్రజల యొక్క సహకారం లేనటువంటి ఏ ఒక్క ప్రయత్నం కూడా ఫలించలేదు ఇప్పటివరకు. కాబట్టి ప్రజల యొక్క సహకారం అనేది తప్పనిసరిగా ఉండాలి. గత 7-8 సంవత్సరాల నుంచి నంబర్ 1 సిటీగా ఇండోర్ అన్నటువంటి నగరం వస్తూనే ఉంది. దీనికి కారణం ఏంటి అంటే అక్కడ ప్రజల యొక్క పూర్తి సహకారం, దాంతోపాటు అక్కడ ప్రజాప్రతినిధుల యొక్క, అధికారుల యొక్క పూర్తి స్థాయి, ఓ రకంగా చెప్పాలంటే పట్టుదలతో చేస్తున్నటువంటి కార్యక్రమం అది. అక్కడ ఆటో డ్రైవర్ దగ్గర నుంచి ప్రతిదీ, అంటే ఏ చిన్న షాప్ తీసుకున్నా, ఒక చిన్న టీ బడ్డీ కొట్టు పెట్టుకున్నా, ఆ బడ్డీ కొట్టుతో పాటు లేదా మొబైల్లో అంటే తీసుకెళ్తూ అమ్ముతూ ఉంటారు. ఉదాహరణకి ఇక్కడ మనకు బీచ్ రోడ్లోకి వెళ్ళి చూస్తే చాలామంది చిన్న బెంచీలు పెట్టుకొని అమ్ముకుంటూ వెళ్తూ ఉంటారు. వారందరి దగ్గర బిన్నులు ఉంటాయి, చిన్న బిన్స్ ఉంటాయి. ఆ వేసినటువంటి చిన్న కాగితం ముక్కను కూడా దాంట్లో వేయమని చెప్తారు. ఆటో ఎక్కిన వెంటనే మీరు ఏదైనా చెత్త వేయాలనుకుంటే నా దగ్గర ఈ బిన్ను ఉంది, దీంట్లో వేయండి అని చెప్తారు. సో ఆ స్థాయి అవేర్నెస్ అనేది, అక్కడ అవగాహన అనేటువంటిది ఆ ప్రజలకు ఉంది. దానివల్ల గత కొన్ని సంవత్సరాలుగా ఇండోర్ మహానగరం మొట్టమొదటి ర్యాంక్ సాధిస్తూనే ఉంది. మన దేశంలోనే అత్యంత పరిశుభ్రమైనటువంటి నగరం కింద పరిగణించబడుతూనే ఉంది. సో అది సాధించాలి అని అంటే కేవలం ప్రజల యొక్క సహకారము, వారి యొక్క పార్టిసిపేషను, భాగస్వామ్యం అనేది కంపల్సరీగా ఉండడం వల్లనే జరుగుతూ వస్తుంది. సో దాన్ని సాధించడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని మన ముందుకు తీసుకొచ్చారు. ఇది కేవలం ఒకరోజు నిర్వహించి క్లోజ్ చేసేటువంటి కార్యక్రమం కాదు. ఇందాక మన సోమనారాయణ చెప్పినట్టు, సో ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి నెల కూడా ఒక కార్యక్రమాన్ని రూపొందించి ఆ కాన్సెప్ట్ అంతా కూడా సంవత్సరం పాటు చేసే విధంగా మనకు 12 మార్గదర్శకాలు 12 నెలల పాటు ఇవ్వడం జరిగింది. దీంట్లో ప్రధానంగా మొదటి నెల ఏదైతే ఉంటుందో క్లీన్ స్టార్ట్ అన్నారు. అంటే కొత్త సంవత్సరం, కొత్త ఆరంభం. ఈ కొత్త ఆరంభము క్లీన్గా ఉంచేటందుకు మనం ఏం చేయాలి అంటే మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలన్నింటినీ పరిశుభ్రంగా ఉంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అందుకే మనం ఏం చెప్తున్నామంటే కేవలం జీవీఎంసీ సిబ్బంది, పర్టికులర్గా శానిటేషన్ సిబ్బంది మీ రోడ్లని ఊడ్చగలరు, మీ చుట్టూ ఉన్నటువంటి పరిసరాలని శుభ్రంగా ఉంచగలరు, మీ ఇంటిని శుభ్రంగా ఉంచలేరు. అదేవిధంగా మీరు అమ్ముకునేటువంటి దుకాణాలని శుభ్రంగా ఉంచలేరు, మీ హోటల్స్ని, అదేవిధంగా ఇతర ఏ రకమైనటువంటి వ్యాపార సంస్థలనైనా సరే శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ఆ సంబంధిత ఆ షాపులది అయితే షాపులది, రెసిడెన్స్ది అయితే రెసిడెంట్స్ది. కానీ మనం ఏం చేస్తున్నామంటే కొంతమంది ఇంటి వరకు శుభ్రంగా ఉంచుకుంటారు, ఇంటి బయట పడేస్తారు. సో మన చుట్టూ గడ్డలు ఉంటాయి, లేకపోతే డ్రైన్స్ ఉంటాయి, డ్రైన్స్లో చెత్త వేస్తూ ఉంటారు. సో దీనివల్ల పూర్తి స్థాయి విశాఖపట్నం నగరంలో ఏ డ్రైన్ చూసినా సరే టన్నుల కొద్దీ ప్లాస్టిక్ అనేది బయటకు వస్తుంది, టన్నుల కొద్దీ పేపర్లు బయటకు వస్తున్నాయి, క్లాతులు బయటకు వస్తున్నాయి. ఎక్కడికక్కడ అవన్నీ పూర్తి స్థాయిలో ఆగిపోయి ఒకసారిగా పొంగి పొర్లుతున్నాయి. ఈ ప్రయత్నంలో
ఎక్కడ మనం జీవీఎంసీ సిబ్బంది విఫలమవుతున్నారు అంటే ప్రజలకి అవగాహన కల్పించడంలో విఫలమవుతున్నాం. దానిలో భాగంగా జిల్లా కలెక్టర్ గారి సూచనల మేరకు మనము ఇక్కడ ఉన్నటువంటి ఎస్హెచ్జి సిబ్బంది యొక్క సహకారం తీసుకొని ప్రతి సెక్రటరేట్ పరిధిలో ఒక టీంని తయారు చేశాం. అటు సెక్రటరేట్ సిబ్బందితో పాటు ఇటు ఆర్పీలు, అదేవిధంగా యాక్టివ్గా ఉన్నటువంటి మహిళా సంఘ సభ్యులు అందరూ కలిసి ప్రతి ఇంటికి తిరిగి పరిశుభ్రత యొక్క ప్రాధాన్యత గురించి చెబుతూ ప్లాస్టిక్ని కానీ పేపర్లను కానీ డ్రైన్లో వేయొద్దని చెప్పి ఇంటింటికి అవగాహన కల్పించేటువంటి కార్యక్రమం చేయడం అనేది మన జీవీఎంసీ పరిధిలో ప్రారంభమవుతుంది. సో ఈ కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి ఒక రౌండ్ అయిన తర్వాత మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకొక రౌండ్. ఎందుకంటే కొన్ని కుటుంబాలు ఎలా ఉంటాయంటే పూర్తిగా శుభ్రతకు సహకరించవు. సో వాళ్ళ ఇంటి ముందే చెత్తేస్తారు, వాళ్ళ ఇంటి ముందు వాటిని చిందరవందరగా వేసేసి అపరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పిస్తూ ఉంటారు. వాళ్ళకి మనం ఇచ్చేటువంటి సలహా ఏంటంటే, మనం ఏదైతే టీం తయారు చేసామో ఈ టీం రోజు వెళ్ళి వాళ్ళ ఇంటి ముందు నించుంటుంది, ఒక అరగంట సేపు నించుంటుంది, ఏం మాట్లాడదు, ఏం చెప్పదు. వాళ్ళు ఏదైనా మాట్లాడితే శుభ్రత గురించి చెప్తాం. సో అలా 2-3 సార్లు చేసినట్లయితే వాళ్ళకే పూర్తి స్థాయిలో మార్పు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలా మార్చి మనం మన పరిశుభ్రాలన్నింటిని కూడా మన పరిశుభ్రంగా ఉంచేటటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనిషిలో మార్పు రావాలి. ఇది కేవలం ఎప్పుడు సాధ్యమవుతుంది పరిశుభ్రత అనేది అంటే బిహేవియరల్ చేంజ్ వచ్చినప్పుడు, మనిషి యొక్క ప్రవర్తనలో మార్పు వచ్చినప్పుడు. మార్పు ఎప్పుడు వస్తుందంటే మార్పు వచ్చేటువంటి పరిస్థితులు మనం బలవంతంగా అయినా సరే క్రియేట్ చేసినప్పుడు. అంతా శుభ్రంగా ఉండి ఒకరు అపరిశుభ్రంగా ఉంటే ఖచ్చితంగా అపరిశుభ్రంగా ఉన్నటువంటి వ్యక్తిని అందరం గుర్తిస్తాం. సో దాంతో అతను కొద్దిగా ఎంబరాజ్మెంట్ ఫీల్ అయిపోయి మారేటువంటి అవకాశం ఉంది. సో ఆ విధంగా మనం మనుషుల్లో మార్పు తేవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కార్యక్రమం ప్రతి 3వ శనివారము మనము ఏ కాన్సెప్ట్ అయితే చేస్తామో ఆ కాన్సెప్ట్ని ముందు 3 వారాల పాటు మనం ప్రారంభించుకొని దాన్ని పూర్తి స్థాయిలో సాచురేషన్ బేస్లో, అంటే ఒక కాన్సెప్ట్ తీసుకుంటే ఉదాహరణకి ప్లాస్టికే తీసుకుంటే 3వ నెలలో మనం మార్చి నెలలో అవగాహన కల్పిస్తాము. 7వ నెలలో ప్లాస్టిక్ని పూర్తిగా మనము సింగిల్ యూజ్ ప్లాస్టిక్ 120 మైక్రాన్ల కన్నా తక్కువ ఉన్న ప్లాస్టిక్ని పూర్తిగా మన యొక్క జీవీఎంసీ పరిధిలో లేకుండా చేయాలి. చాలామందికి ప్లాస్టిక్ మీద అవగాహన సరిగా ఉండట్లేదు. ముఖ్యంగా పత్రికా విలేకరులకు కూడా కొన్ని విషయాలు తెలియాల్సిన అవసరం ఉంది. ప్లాస్టిక్ పూర్తిగా బ్యాన్ చేయట్లేదు. ప్లాస్టిక్ ఏదైతే ఆరోగ్యానికి పర్యావరణానికి హానికరమో, అంటే దేన్నైతే మనం రీసైకిల్ కానీ ప్రాసెస్ కానీ చేయలేనటువంటి ప్లాస్టిక్ ఉందో దాన్ని మాత్రమే కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. అంతే తప్ప మొత్తం ప్లాస్టిక్ కాదు. ఎందుకంటే రీసైకిలబుల్ ప్లాస్టిక్, దాన్ని మనం ప్రాసెస్ చేయగలిగేటువంటి ప్లాస్టిక్తో ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. 120 మైక్రాన్ల కంటే తక్కువ ఉన్నటువంటి ప్లాస్టిక్ చాలా పలుచటి కవర్లు ఏవైతే ఉంటాయో వాటిని మనం రీసైకిల్ చేయలేం, ప్రాసెస్ చేయలేం. ఇది వాతావరణంలో కలిసిపోతుంది. అలా కలిసిపోవడం వల్ల వాతావరణం మీ అందరికీ తెలుసు, ఎన్నో పశుపక్షాదులు అన్నీ చచ్చిపోతున్నాయి. అదేవిధంగా ఇటీవల మైక్రో ప్లాస్టిక్స్ అన్నీ మన శరీరంలో చేరి క్యాన్సర్కి కూడా కారణమవుతుంది. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని 120 కంటే తక్కువ మైక్రాన్లు ఉన్న ప్లాస్టిక్ని మాత్రమే మనం నిషేధించాం. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని మనము వాడకాన్ని తగ్గించాలి. అందుకే 3వ నెలలో అవగాహన, 7వ నెలలో పూర్తిగా నిషేధం అన్నటువంటిది రాష్ట్ర ప్రభుత్వం యొక్క గైడ్లైన్స్. కానీ ఈ విషయంలో విశాఖపట్నం నగరం ఒక అడుగు ముందు ఉన్నాం. మనం ఏం చేసాం, జనవరి 1వ తారీఖు నుంచే మనం జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన యొక్క జీవీఎంసీ పరిధిలో 120 మైక్రాన్లని ఎస్యూపీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని నిషేధించడం జరిగింది. దీంట్లో మనం ఒక అడుగు ముందున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో మనం మారాల్సినటువంటి అవసరం ఉంది. మీరు మటనో చికెన్కో వెళ్ళినప్పుడు ఆ కవర్ లేకుండా అక్కడికి వెళ్తే వాడు మళ్ళీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్కే మీకు చేతికి కవర్ ఇస్తారు. సో ప్రజల్లో మార్పు వచ్చేంత వరకు ఈ ప్రయత్నం చేయాలి. దీనిలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మా అందరికీ ఇచ్చినటువంటి సూచన ఏంటంటే, ప్రజల్లో మార్పు తెచ్చి పూర్తి స్థాయిలో స్వచ్ఛాంధ్రని ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యతని అందరి మీద గౌరవ ముఖ్యమంత్రి గారు ఉంచారు. సో దీంట్లో అటు ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి అధికారులు,
అదేవిధంగా ఎన్జిఓస్, మాతో పాటు చాలా ఎన్జిఓస్ పనిచేస్తున్నాయి జీవీఎంసీలో. మన విశాఖపట్నంలో రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ చాలా చక్కగా పనిచేస్తున్నాయి. కొన్ని అపార్ట్మెంట్స్లో వాళ్ళు అటు తడి చెత్తని పొడి చెత్తని వేరు చేస్తూ తడి చెత్త నుంచి ఎరువు తీస్తున్నటువంటివి, ఆ ఎరువుతో పాటు గార్డెన్లలో వాళ్ళు టెర్రస్ గార్డెన్స్ చేసుకుంటున్నటువంటి సంఘాలు కూడా ఉన్నాయి. చాలామంది మహిళలు ప్రతి ఇంట్లో హోమ్ కంపోస్టింగ్ చేసేటువంటి కుటుంబాలు కూడా మన దగ్గర ఉన్నాయి. సో చాలామందికి అవేర్నెస్ ఎక్కువ ఉంది. అవేర్నెస్ లేనటువంటి వాళ్ళు, అవగాహన లేనటువంటి వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆ సంఘాల యొక్క సహకారంతో, అదేవిధంగా ఎన్జిఓస్ యొక్క సహకారంతో, అనేక రకాలైనటువంటి కంపెనీస్ ఉన్నాయి మన దగ్గర, వాళ్ళందరి సహకారంతో మనం ప్రజల్ని భాగస్వాముల్ని చేస్తూ ఈ స్వచ్ఛాంధ్ర ఉద్యమంలో అందరినీ భాగస్వాముల్ని చేసుకుంటూ సాధ్యమైనంత వరకు 1 సంవత్సరం లోపల రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ 12 లక్ష్యాలని మనం సాధించి చివరికి ఎలాంటి రాష్ట్రాన్ని చూడాలనుకుంటున్నాము అంటే స్వచ్ఛమైనటువంటిది, చాలా పచ్చదనంగా ఉన్నట్టు, అంటే గ్రీనర్, హెల్దియర్, క్లీనర్, వెల్దియర్, అంటే అటు సంపద కలిగినటువంటి రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు సూచన ఇచ్చారు. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమాన్ని మనం కేవలం ఒకరోజు కాకుండా 365 రోజులు అటు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు సమాజ పరిశుభ్రతని, పరిసరాల పరిశుభ్రతని మూడింటిని మెయింటైన్ చేస్తూ ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కార్యక్రమానికి వచ్చి ఇక్కడ ప్రభుత్వం యొక్క ఉద్దేశాన్ని సమాజంలోకి తీసుకెళ్లేటందుకు వచ్చినటువంటి మహిళా మనులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇక్కడ వేదిక మీదకి పిలిచిన వెంటనే వచ్చినటువంటి గౌరవ మేయర్ గారికి, ఇతర ప్రజాప్రతినిధులకి, ఈ ఏర్పాట్లు చేసినటువంటి జీవీఎంసీ సిబ్బంది అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.